హలో ఫ్రెండ్స్, ఈరోజు చిన్న చేపల కూర ఎలా వండుకోవాలో చూద్దాం. సింప్లీ సూపర్, చాలా టేస్టీ ఉంటుంది. దీనికోసం తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి కానీ టేస్టీగా ఉంటుంది. సో చిన్న చేపల కూర అంటే చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, దానికోసం ముందుగా చాలా నీట్గా చేసుకున్న చేపల్ని తీసుకోవాలి. ఒక గంజులో ఆయిల్ని పోసి తర్వాత ఉల్లిగడ్డలు కొంచెం కుడుక పొడి, అందులోనే పసుపు వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను వేయాలి. ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అయితే కర్రీ మనకి టేస్టీ ఉంటుంది. ఇలా నీట్గా మంచి క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు, ఇది తెలంగాణ స్టైల్లో అయితే మనం ఇలా చేస్తాం. ఇక ఎవరికి నచ్చినట్టు వారు చేసుకుంటారు కానీ మనమైతే ఇలానే చేస్తాం. బట్ టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీని కూడా. చిన్న చేపల కర్రీ ఇది. జొన్న రొట్టె అలాంటి వాటికి మస్తు టేస్ట్ వస్తుంది. చాలా సింపుల్ అనుకుంటారు చాలామంది చేపల కర్రీ చేయటం కొంచెం కష్టమని, కానీ ఈజీనే. ఇంతే ప్రాసెస్ అయితే ఏం లేదు. తర్వాత ఉప్పు, కారం, తర్వాత ధనియాల పొడి, మెంతులు, జీలకర్ర పొడి వేసుకొని అంతే, ఇంకా కర్రీ అయితే అయిపోతుంది. టేస్ట్కి తగినట్టు కారం వేసుకోవాలి. చింతపులుసు ఇంకా మనందరికీ తెలిసిందే, చేపల కర్రీ అంటేనే చింతపులుసు ఉండాల్సిందే కాబట్టి చింతపులుసు. కొంతమంది ఎలా చేస్తారంటే చేపల్లోనే ఉప్పు, కారం, ఈ మసాలా, పసుపు ఇదంతా మిక్స్ చేసి పెట్టుకుంటారు. కానీ నేనైతే ఇలా చేస్తున్నాను. ఇదే అండి ధనియాల పొడి, ఉప్పు, కారం, మెంతులు, జీలకర్ర వేయించి మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఇది. లాస్ట్లో చింతపులుసు వేసుకొని ఎక్కువగా కలపొద్దు గంజుని, అంటే అట్లనే వాటర్ పోసి వదిలేయాలి సిమ్లో పెట్టి. ఎక్కువ కలిపితే అవి మొత్తం ఫిష్ మొత్తం చెదిరిపోతాయి, విరిగిపోతాయి. సో ఫైనల్ అయితే ఇలా ఉంది. టేస్ట్ అయితే మస్తు వచ్చింది. ఒకసారి ఇలా సింప్లీ సూపర్ ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.